అందరికీ ప్రైజ్ తోలండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి అందరము చూద్దాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు. ఆమేన్. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము, నీ కరువులో కానీ నీకు లేమిలో కానీ నేను నీకు అన్ని విధాల ఆశీర్వదిస్తాను, నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఎల్లప్పుడూ ఉబుకుచుందు అంటున్నారు. మనం ఒక తోటకి నీళ్ళు పెట్టినప్పుడు అది ఎప్పుడు ఎండిపోదు. ఎంత కరువులో కూడా నీరు ఉన్నప్పుడు ఒక తోట ఎండిపోవడం అనేది మనం చూడడం, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కూడా అదే. కరువులో అయినా, ఇబ్బందుల్లో అయినా, కష్ట నష్టాల్లోనైనా నేను నీకు తోడయుండు, నీ ఎముకలకు నేను బలాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే అప్పులను ఊబిలో ఉన్నారో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము. దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరము పొందుకుందాము. ఈ చిన్న వాగ్దానము దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.